మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మనం త్రిశక్తి హనుమాన్ ఆలయానికి వచ్చాం. ఇది ఎక్కడో సుదూర ప్రాంతాల్లో లేదు, మన సిటీ అవుట్స్కర్ట్స్లో లేదు, సిటీ నడుబొడ్డిన ఉంది. సెక్రటరీకి వెళ్లే దారిలో ఇక్కడ మింట్ కాంపౌండ్లో ఉన్న ఈ త్రిశక్తి హనుమాన్ ఆలయం చాలా విశిష్టమైంది. ఎందుకంటే ఈ ఆలయానికి 45 ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ, 4 దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్నప్పటికీ, గత దశాబ్దం కిందట అంటే 10 ఏళ్ల కిందట ఇక్కడ శనైశ్చర ఆలయాన్ని నిర్మించారు, అంటే ప్రతిష్ఠించారు. ఆ శనైశ్చర ఆలయ విశేషాలేంటి, ముఖ్యంగా ఈ హనుమాన్ ఆలయంలో ఈరోజు జరుగుతున్న విశేష పూజలు ఏంటి తెలుసుకుందాం రండి. భక్తులు చూస్తున్నాం మనం, చాలా మంది తండోపతండాలుగా వచ్చారు. ఎందుకు అనంటే ఈరోజు శని జయంతి శనివారం రోజు రావటమే చాలా అరుదు. అందులో ఈరోజు అమావాస్య. దాదాపు ఒక 13 ఏళ్ల తర్వాత ఈరోజు ఇలా కలిసి వచ్చింది అని పురోహితులు చెప్తున్న మాట. అందుకే చాలా మంది భక్తులు ఈరోజు శనేశ్వర ఆలయాన్ని అలాగే ఇక్కడ ఉన్న హనుమంతుడిని కూడా దర్శించుకోవడానికి తండోపతండాలుగా వచ్చారు. మనం కూడా వెళ్దాం, దర్శించుకుందాం. ముఖ్యంగా ఆలయ విశేషాలు ఏంటి, విశిష్టత ఏంటి తెలుసుకుందాం రండి. ఈ త్రిశక్తి హనుమంతుని ఆలయంలో మనకు విజయ గణపతి స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు. ఎప్పుడైతే మనం శివుని ఆరాధనకు వెళ్తామో మొదట ఏ ఆలయంలో అయినా సరే మొదట గణపతిని దర్శించుకుంటాం. సో గణేశుణ్ణి ఇక్కడ ఎంత చిన్న విగ్రహము అతి అద్భుతంగా ఉంది, విజయ గణపతి. సో మనం ఏది సాధించాలన్నా విజయ గణపతి ఆశీస్సులు ఉండాల్సిందే. ఒక్కచోటే 3 శక్తి కేంద్రాలు ఉండటం నిజానికి ఈ త్రిశక్తి హనుమాన్ ఆలయ ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నాం మనం రేణుక నాగులమ్మ. అంటే మనము సర్పాలని మన పురాతన నుంచి చరిత్ర చూస్తే ఎన్నో వందల ఏళ్ల నుంచి మనం సర్పాలని దేవతలుగా, దేవతా స్వరూపంగా చూస్తూ ఉన్నాం. సో రేణుక నాగులమ్మ అమ్మవారు ఆదిశేషుని పడగ నీడలో చిరుమందహాసంతో, చిన్న మొహంతో, చిన్న వదనంతో ఎంత అద్భుతంగా ఉందంటే ఎంతసేపు చూసినా అమ్మవారిని తనివి తీరదు అన్నట్లుగా ఉంది. అమ్మవారు ఆ చిరు మందహాసం, అమ్మవారి ముఖార విందం చూస్తే ఎంతసేపు చూసినా మనకు తనివే తీరదు అన్నంత అందంగా ఉంది. అమ్మవారు ఇక్కడ మొదటి శక్తి కేంద్రం. ఎందుకంటే ఈ క్షేత్రం మొత్తంలో కూడా స్వయంభూ అనంటే కేవలం ఈ అమ్మవారే, స్వయంభువుగా వెలిసిన అమ్మవారు ఈ అమ్మవారే. అందుకే శ్రీమాత్రే నమః అనుకుంటూ ఆలయ భక్తులందరూ వచ్చి మొదట అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ అమ్మవారిని దర్శించుకున్న అనంతరమే మనం హనుమంతుని ఆలయానికైనా లేకపోతే పక్కన ఉన్న శనేశ్వర ఆలయానికైనా, ముఖ్యంగా గ్రహ దోషాలు ఉన్నప్పుడు శనివారం రోజు వచ్చినప్పుడు శనేశ్వర ఆలయంలో తైల అభిషేకాలు చేసుకుంటున్నారు. హనుమంతుని భక్తులు హనుమంతుని ఆలయంలో మొక్కుకుంటున్నారు. ప్రతి భక్తుడు కూడా అమ్మవారిని ఒక శక్తి రూపంగా కొలుస్తూ ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆ అమ్మవారిని కూడా చూద్దాం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాంగజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈరోజు శని జయంతి. ఇక్కడికి త్రిశక్తి హనుమంతుని ఆలయానికి ఎక్కువ మంది భక్తులు నల్ల దుస్తులతో వస్తున్నారు, నల్లని నువ్వుల నూనెతో వస్తున్నారు, నల్లని నువ్వులు తీసుకొని వస్తున్నారు. మొత్తానికి ఆ శనేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు గ్రహ దోషాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా శనేశ్వరుణ్ణి దర్శించుకోవాలి. గ్రహ దోషాలు పోవాలంటే శనేశ్వరుణ్ణి అనుగ్రహాన్ని పొందాలి, మెప్పించాలి. కాబట్టి ఈ రోజు తప్పకుండా శనేశ్వర ఆలయాలకి వెళ్ళాలి అని పండితులే చెప్పిన మాట. అందుకని నగరం నడిబొడ్డులో ఉన్న ఈ శనేశ్వర ఆలయానికి ఇక్కడికి వస్తున్నారు. ముఖ్యంగా ఆలయ చరిత్ర చూస్తే మనకు అయ్యగారు చెప్పిన దాని ప్రకారం మహారాష్ట్రలో శని సింగనాపూర్ ఉంటుంది. శని దేవుడు అంటేనే మనకు మహారాష్ట్రలోని శని సింగనాపూర్ గుర్తొస్తుంది. అక్కడ ఎలాగైతే స్వామివారు కొలువు తీరిండ్రో అదే రీతిలో ఏ మాత్రం తేడా లేకుండా, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అక్కడి శని దేవుడి కింద తన పాదాల కింద ఉన్న మట్టిని తీసుకొచ్చి ఇక్కడ ఆ మట్టిని చల్లి ఈ శనేశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు. అంటే
శనిదేవుడి శనేశ్వర ఆలయంలో ఎంత శక్తి ఉంటుంది శనిదేవుడికి, ముఖ్యంగా శని సింగనాపూర్లో ఉన్న ఆ శక్తి ఏదైతే ఉందో ఇక్కడ ఈ క్షేత్రంలో కూడా అక్కడి మట్టి ఇక్కడ వేయటం వల్ల ఈ క్షేత్రానికి కూడా అంతటి శక్తి ఉంది. అందుకనే భక్తులు అంత దూరం వెళ్ళలేని వాళ్ళు, శనిగ్రహ దోషాలు ఉన్న వాళ్ళు, ఇంకా చాలా రకాల గ్రహాల నుంచి బాధించబడే వాళ్ళందరూ కూడా ఈరోజు శని జయంతి, ముఖ్యంగా శనివారం కలిసి వచ్చింది, అది కూడా అమావాస్య రోజు కాబట్టి ఒక్కసారి పూజ చేస్తే శనేశ్వరుణ్ణి మనం మెప్పు పొందినట్లే, శనేశ్వరుణ్ణి అనుగ్రహం పొందినట్లే అని భక్తులు నమ్ముతున్నారు. అందుకే ఈ స్థాయిలో ఈరోజు మొత్తం కిక్కిరిసిపోయి ఉన్నారు. ఆ భక్తులందరూ కూడా శనేశ్వరుణ్ణి అనుగ్రహాన్ని పొందడానికి ఇక్కడికి తండోపతండాలుగా విచ్చేశారు. టెంపుల్ త్రిశక్తి హనుమంతుని ఆలయం అలాగే శనేశ్వర ఆలయ చైర్మన్ శివకుమార్ సార్ ఉన్నారు మనతో. సార్ నమస్తే. ఈ రోజు తండోపతండాలుగా వచ్చిండ్రు. శని జయంతి పుణ్యమా లేకపోతే నిజానికి హనుమంతుని భక్తులు ఏటా అంటే ప్రతి శనివారం వస్తూనే ఉంటారా? జై శనిదేవ్, జై గోమాత. ఈ ఒక టెంపుల్ ప్రత్యేకత ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఇక్కడ ఉన్నటువంటి విశిష్ట శనేశ్వర ఆలయం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, మన దక్షిణ భారతదేశంలో శని సిగ్నాపూర్ మాదిరిగా రిప్లికా ఆఫ్ శని సిగ్నాపూర్ గా వెలిసినటువంటి ఈ విశిష్ట శనేశ్వర ఆలయం మింట్ కాంపౌండ్ ఖైరతాబాద్ సెక్రటరియట్ వెనుక ఉన్నది. ఈ ఒక విగ్రహం ప్రతిరూపం కూడా సేమ్ శని సిగ్నాపూర్ ఎలా ఉందో అదే మాదిరిగా ఉండడం ఒకటి అయితే, శని సిగ్నాపూర్ లో ఉన్నటువంటి విగ్రహం పాల్సా నదిలో ఉన్నటువంటి ఆ వృశ్చికని, అక్కడ దొరికినటువంటి విగ్రహం ఎక్కడైతే పాల్సా నదిలో ఆ వృశ్చికని, ఆ మట్టిని ఇక్కడ తీసుకొచ్చి శని సిగ్నాపూర్ మాదిరిగానే స్థాపించడం జరిగింది. అందులో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు శనేశ్వరుని దర్శించుకున్న మరుక్షణమే ధ్యానాంజనేయ స్వామి వారు వేప చెట్టు కింద ధ్యాన ముద్రలో ఉంటారు. వారిని దర్శించుకోవడం వల్ల సకల దోషాలు తొలగిపోయి ఆ కుటుంబం సుఖ సంతోషాలతో ఆనందంతో ఉంటారన్నటువంటి ఒక పూర్తి నమ్మకంతో ఈ దేవాలయంకి వచ్చి శనేశ్వరునికి తైలాభిషేకం చేసుకోవడం అనేది నిరంతరంగా జరుగుతున్నటువంటి ఒక ఆనవాయితీ. ఈ రోజు ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక నుండి, తమిళనాడు నుండి, మహారాష్ట్ర నుండి కూడా చాలా మంది కూడా ఈ దేవాలయానికి వచ్చి దర్శించుకొని వెళ్తున్నారు. ఈ రోజు ప్రత్యేకత శని అమావాస్య శనివారం రోజు, అదే విధంగా శని జయంతి రావడం వల్ల ఈ రోజు వేలాది మంది భక్తులు దేవాలయానికి విచ్చేస్తారు. పోలీసు యంత్రాంగము, మా వాలంటీర్స్, మా అయ్యగారులు, పూజారులు అందరూ కూడా ఉదయం 1 గంట నుంచి శనేశ్వరుడికి తైలాభిషేకం చేయడం కోసం వేచి చూస్తున్నారు. సుమారు 5 నుంచి 6 గంటల సమయం పట్టినప్పటికీ కూడా అందరినీ వీలైనంత త్వరలో క్లియర్ చేస్తూ మేమందరూ కూడా దర్శన భాగ్యం కలిగిస్తున్నాం. త్వరలో ఈ ఒక దేవాలయ సముదాయాన్ని స్వర్ణ దేవాలయంగా మార్చాలని ఒక సంకల్పం కూడా తీసుకున్నాం. త్వరలో మింట్ కాంపౌండ్ లో గోల్డెన్ టెంపుల్ గా మారబోతుంది శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానం మింట్ కాంపౌండ్ ఖైరతాబాద్ అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి ఎంతమంది భక్తులు వస్తారని అంచనా మీకు? ఈ రోజు మేము ఎక్స్పెక్ట్ చేయడం ఒక 25,000 మంది భక్తులు సాయంత్రం వరకు స్వామివారిని దర్శించుకుంటారని అనుకుంటున్నాం. ఆ దిశగా అన్ని ఏర్పాట్లు చేశాం. అందరూ కూడా శనేశ్వరుని దర్శించుకోండి. ఆరోగ్యం, ఆనందం, అభివృద్ధి తీసుకెళ్లేటువంటి క్షేత్రం శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానం మింట్ కాంపౌండ్ ఖైరతాబాద్. హనుమంతుని ఆలయం అలాగే శని దోషాలు ఉంటే, గ్రహ దోషాలు ఉంటే శనేశ్వర ఆలయాన్ని ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇంకా ఎట్లాంటి ఉపాలయాలు లేకపోతే ఇతర దేవతా విగ్రహాలు ఈ ఆలయంలో కొలువుదీరి ఉన్నాయి? త్రిశక్తి హనుమాన్ దేవస్థానం అనగానే మొట్టమొదటిగా అమ్మవారు రేణుకా నాగలక్ష్మి అమ్మవారు స్వయంభూగా ఇక్కడ పుట్ట పక్కన వెలిసినటువంటి అమ్మగారిని స్థాపించడం జరిగింది. దాని తర్వాత ధ్యానాంజనేయ స్వామి వారు, ధ్యానాంజనేయ తర్వాత శని భగవాన్. పూర్వం
చిన్న హనుమంతుడు ఉండేవారు ఇక్కడ ధ్యానముద్రలో, సిమెంట్తో తయారు చేసింది. ఆ హనుమంతుడు విగ్రహం కొద్దిగా శిథిలావస్థలో ఉన్నప్పుడు కృష్ణశిలతోని ప్రత్యేకంగా తయారు చేయించాం తిరుపతిలో. అది ధ్యానాంజనేయ స్వామి 10 సంవత్సరాల క్రితం అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి వేప చెట్టు కింద పెట్టడం జరిగింది. 3 ప్రధాన ఆలయాలు, అమ్మవారు, హనుమంతుడు, శనీశ్వరుడు, ఈ ఆలయాలు అన్నీ కలిపి ఒకే ప్రాంగణంలో ఉండడం. ఇంకొక ప్రత్యేకత అంటే షిరిడి సంస్థాన్ వారు ఎవరైనా షిరిడి వెళ్ళాలి ఉభయ తెలుగు రాష్ట్రాలు అన్నప్పుడు వారి కోసం ఒక ఫెలిసిటేషన్ సెంటర్ అంటే పిఆర్ఓ ఆఫీసు ఇక్కడ షిరిడి సంస్థాన్ వాళ్ళు వచ్చి అడిగితే వారికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఈవో గారు మనం రిక్వెస్ట్ చేస్తే కింద వాళ్ళకు ఒక 500 స్క్వేర్ ఫీట్లో ఎవరైనా ఏపీ తెలంగాణ నుంచి షిరిడి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి టికెట్ కానీ అకామిడేషన్ కానీ అది లిటరేచర్ కానీ తీసుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేశాం. కాబట్టి బుకింగ్ సౌకర్యం కూడా ఇక్కడ ఉన్నది. కాబట్టి ఆ భక్తులకు అందరూ కూడా ఆ ఫెలిసిటేషన్ ఇక్కడ దొరికింది. కాబట్టి అది సెక్రటరియట్ వెనుక హార్ట్ ఆఫ్ ది సిటీ ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర ఇంత పెద్ద క్షేత్రం ఉండడం కూడా భక్తులకి ఒక ఆనందం. ఇక్కడికి వస్తే వాళ్ళకందరికి కూడా మంచి జరుగుతున్న పూర్తి విశ్వాసం. ఉదాహరణకు నాకే జరిగినటువంటి ఒక స్వామివారి కరుణ ఎలా అంటే, నేను నా జీవితంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలక మండలి సభ్యుడిగా పనిచేస్తాను అనుకోలేదు. ఆంజనేయ స్వామికి నా ఒక సంకల్పాన్ని విన్నవించుకుంటే ఆ శనేశ్వరుడు అమ్మవారి అనుగ్రహంతో నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలక మండలిగా సభ్యునిగా పనిచేసే అవకాశం దక్కిందంటే ఈ క్షేత్ర మహిమ అలాంటిది. అందుకోసమే ప్రతి ఒక్కరూ రండి, దర్శించుకోండి. దీన్ని స్వయంభూ ఆలయం అంటామా మనము, లేక మీరు ఇందాక అన్నట్లు ప్రతిష్టాపన జరిగింది కాబట్టి అమ్మవారు పుట్టలో నుంచి అక్కడ స్వయంభూగా ఉన్నటువంటి పుట్టలో నుంచి వచ్చారు కాబట్టి అమ్మవారు స్వయంభూగా వెలిశారు. ఈ హనుమంతుడు శనేశ్వరుని మనం ప్రతిష్ఠించాము. కాకపోతే ఆ ప్రతిష్ఠించేటువంటి విధానంలో కూడా శనిసిగ్నాపూర్లో ఉన్నటువంటి పాల్సా నది నుంచి వృచ్చికని సేకరించి, శనిసిగ్నాపూర్ ఆ విగ్రహం ఎక్కడ దొరికింది, పాల్సా నది దొరికింది. ఆ నది నుంచి సేకరించినటువంటి వృచ్చిక ద్వారా ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. కాబట్టి మహిమ, ఆ పవిత్రత, ఆ తరంగాలు పూర్తిగా వ్యాపించిపోయాయి. కాబట్టి ఈరోజు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. ధ్యాన ముద్రలో ఉన్నటువంటి ధ్యానాంజనేయ స్వామి వేప చెట్టు కింద ఉండడం అనేది అది చాలా పవర్ఫుల్ అని చెప్పేసి చాలా మంది చెప్తారు. దీనికి తోడు చాలా మంది జ్యోతిష్యులు, ఆస్ట్రాలజీ వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో చెప్తున్నారు, ఈ శని అమావాస్యకి మీరు శని టెంపుల్కి వెళ్ళండి, శని భగవాన్ని దర్శించుకోండి, అక్కడ దానాలు చేయండి అని చెప్పడం వల్ల అది ఇంకెక్కువ ప్రచారం జరిగింది. ఈరోజు భక్తులకి భగవంతుని పైన అపారమైనటువంటి విశ్వాసము, అచంచలమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఏదైనా మనం సమర్పించుకుంటే ఆ భగవంతుడు ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుస్తాడనే పూర్తి నమ్మకంతోనే ఈరోజు వేలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి రావడం జరుగుతుంది. భగవంతుని సేవలో మీరు ఉండబట్టి ఎన్నేళ్ళు? నాకు ఊహ వచ్చినప్పటి నుండి భగవంతుని అతి దగ్గరగా సేవ చేసుకుంటూ నా జీవితం గోమాతకి సేవ చేయడం అంకితం చేస్తూ గో రక్షణ, గో సంరక్షణలో నేను పూర్తిగా భాగస్వామ్యం పనిచేస్తున్నాను. సుమారుగా కొన్ని వేల గోవులని మా గోశాలలో, యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో వాటిని సంరక్షణ చేస్తున్నాం. త్వరలో మీ పల్లవి టీవీని మా గోశాలకు కూడా తీసుకెళ్ళి చూపిస్తాం మేము చేస్తున్న సేవ. సో మా సేవ పూర్తిగా భగవంతునికి మా జీవితాన్ని అంకితం చేశాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ త్రిశక్తి హనుమంతుని ఆలయానికి ఈరోజు శనేశ్వర ఆలయాన్ని దర్శించుకోవడానికి విఐపీలు వస్తున్నారు. అందులో మనము మాజీ మంత్రివర్యులు, ముఖ్యంగా ప్రస్తుత ఎమ్మెల్సీ బసవరాజ సారయ్య సార్ ఉన్నారు. సార్ నమస్తే. సార్, శనేశ్వరుని దీవెనల కోసం వచ్చినారా, హనుమంతుని దీవెనల కోసం వచ్చినారా? ఇద్దరు దీవెనల కదా. హనుమాన్ భక్తుని నేను కూడా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు వరంగల్లో మా ప్రాంతాన్ని హనుమాన్ టెంపుల్ కట్టించాం కాక శని దేవాలయం కూడా స్థాపించడం జరిగింది. హైదరాబాద్ తర్వాత వరంగల్ ఉన్నది శని దేవుడు ఎక్కడ లేడు. పిల్లలతో ఇక్కడ ఉండగాక శని దేవుడు నేను ఎప్పటికీ పీజేఆర్ మీ ఇద్దరు కామన్గా వచ్చేటోళ్ళు ఇద్దరు. ఆయన బ్రతికినప్పుడు మీ ఇద్దరు కొలీగ్స్, ఆయన జిల్లా అధ్యక్షుడు, నేను జిల్లా అధ్యక్షుడు. ఆ రోజు నుంచి అప్పుడప్పుడు నేను రావడం జరుగుతుంది ఇక్కడికి. ఈ శని దేవుడు అంటే ఈ తెలంగాణ ప్రాంతం మొత్తం ఎవరైనా సరే శని గ్రహాలు ఉండాలని పోవాలనేది ఆ స్వామి నమ్మకం, భక్తితో వచ్చి వాళ్ళ కోరికలు నెరవేరుస్తున్నారు. ఆ భక్తుడు కూడా, శనిదేవుడు కూడా భక్తుల కోరిన కోరిక నెరవేరుస్తారనే ఆశ భావం కాకుండా దృఢమైన విశ్వాసం, ఆ విశ్వాసంతో అందరూ ఇవాళ కుటుంబ సభ్యులతో వచ్చి స్వామి దర్శనం కోసం వస్తున్నారు. తప్పకుండా మీరు ఎన్నేళ్లుగా ఈ ఆలయాన్ని చూస్తున్నారు, ఎన్నేళ్లుగా దర్శించుకుంటున్నారు? 84 నుంచి 84 నుంచి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, బీజేఆర్ కూడా ఇక్కడ అధ్యక్షుడు ఉండే. మేము ఇద్దరం కామన్ గా ఉండేది, పక్కన ఇల్లు అయినది. మేము తిరిగేవాళ్ళం ఇద్దరం. పెద్దమ్మ గుడి చిన్నగా ఉండే. ఆ పెద్దమ్మ గుడి విషయం అన్ని టెంపుల్లో నేను ఆయన వాడు ఏమో తిరిగేవాడిని. ఏదో రానే పీజీఆర్ గుర్తొస్తాను నాకు. ఇక్కడ భక్తులు కూడా పీజీఆర్ తలుచుకుంటున్నారు మాట్లాడేటప్పుడు. అంటే మీరు ఇన్నేళ్లుగా వస్తున్నారు కదా, ఏం మార్పు సార్ ఇప్పుడు ప్రస్తుత రోజులకి పాత రోజులకి ఈ ఆలయానికి సంబంధించి మార్పులు అంటే ఏం కనిపిస్తున్నాయి మీ దృష్టిలో? మార్పు అంటే
ఏదో కొంత చేస్తున్నారు భక్తులు, మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు కూడా చేయబోతున్నారు. దానితో ప్రభుత్వం కూడా కొంత సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువగా అభివృద్ధి వస్తుంది. దాని ద్వారా భక్తులకు కోరిన కోరికలు నెరవేర్చడం కాకుండా మౌలిక సదుపాయం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కూడా సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం మీ ద్వారా. సార్, ఇప్పుడు ఈ ఆలయంలో దేవతా విగ్రహాలు చాలా ఉన్నాయి. వస్తే త్రిశక్తి అన్నట్లుగా 3 శక్తుల్ని దర్శించుకోవచ్చు. అమ్మవారిని, హనుమంతుని, శనేశ్వరుణ్ణి. ఇంకా ఉపాలయాలు, ఉపదేవుళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఆలయం చూస్తే కిక్కిరిసిన ప్రాంతంలో ముఖ్యంగా రహదారి పక్కనే ఉండడం వల్ల కూడా కొంత కిక్కిరిసిపోయిన పరిస్థితి. ఈరోజు చూస్తున్నాం మనం, భక్తులు వేల సంఖ్యలో వచ్చినారు. ఆలయం సరిపోట్లేదా అని అనిపిస్తున్నది. కానీ ఆ రోజు నిర్మాణం చేసి ఇప్పుడు కావాలంటే బయటకు చేయలేం కదా, అది కొంచెం ఇబ్బందికరమైన విషయం. త్రిశక్తి హనుమంతుని ఆలయం, ఈ ఆలయానికి పేరు రావడానికి కారణం ఈ హనుమంతుడు. యోగ ముద్రలో ఉన్నారు, మనం చూస్తున్నాం. మంచి యోగం, ధ్యానం చేస్తున్నట్లుగా ఆ స్వామివారిని చూస్తుంటే మనకు కూడా ధ్యానం చేయాలి, కాసేపు యోగం అలవర్చుకోవాలి అనే బుద్ధి వస్తుంది. నిజానికి ఈ యోగ ముద్ర హనుమంతుని విశిష్టత ఏంటి? ఇక్కడ ఫస్ట్ పవర్ హనుమాన్ అనే ఒక స్వామి ఉండే, అక్కడ నుంచి ధ్యానాంజనేయ స్వామి పెట్టాలని ఇక్కడ ఒక సంకల్పం మా సార్ చేశాడు, చైర్మన్ గారు. అట్లా ధ్యానాంజనేయ స్వామి అని పెట్టాము. ఇక్కడ వేప చెట్టు కింద స్వామి ధ్యానంలో ఉండడం చాలా విశేషం. హైదరాబాద్లో ఎక్కడా లేదు మనకు తెలిసి ధ్యానంలో స్వామి. ఇక్కడ ధ్యానాంజనేయ స్వామికి ప్రత్యేకంగా అభిషేకాలు, ఆకుపూజలు, మన్యుసూక్తంతో విశేషంగా ఆకుపూజలు జరుగుతాయి. కావున భక్తుల కోరికలు చెప్పుకొని వాళ్ళ కోరికలు నెరవేరిన 108 ప్రదక్షిణ కూడా చేస్తారు ఇక్కడ. అది చాలా విశేషం. ఈ హనుమంతుని ఎత్తు ఎంత ఉంటుంది? 6 feet ఉంటుంది. 6 feet ఉంటుంది. అవునండి. అంటే ఎంత భారీ హనుమంతుడు యోగ నిద్రలో కూర్చుని ఉండటము నిజంగా చాలా విశేషం అండి. చాలా ఇక్కడ విశేషమైంది. ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఎక్కడా లేదు. లేదు. బయట నుంచి స్వామిని చూస్తే లోపలికి రావాలని చాలా మంది వెళ్తుంటారు, కానీ లోపలికి వచ్చి చెప్తుంటారు ఎప్పటి నుంచి వెళ్తున్నాము, ఈరోజు దర్శనం అయింది స్వామిది అని. అంటే ఆయన అనుగ్రహం ఉంటే ఎలా అయినా పిలిపించుకుంటాడు. దర్శనం వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు స్వామి పిలిపించుకుంటాడు. శని జయంతి సందర్భంగా ఈ రోజు ఎట్లాంటి పూజా కార్యక్రమాలు ఉన్నాయి? ఈ రోజు విశేషంగా అభిషేకాలు జరిగాయండి, ఆకు పూజలు, మన్య సూక్తంతో ఈ ఆకు పూజలు కంటిన్యూ జరుగుతుంటాయండి. ఈ ఆలయంకి సంబంధించి మొత్తం మీరు పూజారులు ఎంతమంది ఉన్నారు? మేము 6 మంది పూజారులు ఉన్నామండి. ఇప్పుడు ఆకు పూజలు, వడమాల ఇవన్నీ జరుగుతుంటాయండి. 6 పూజారులు. ఆరుగురు ఈ రోజు ఎప్పటి వరకు ఈ స్వామివారి దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు? ఈ రోజు 2 వరకు ఉంటుందండి, మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 10 వరకు ఉంటుంది. 2 to 5 మాత్రం అవును. ఆలయాన్ని అంటే దర్శనాలు ఇస్తాము, కానీ ఇక పూజలు కొద్దిగా ఓన్లీ దర్శనం. ఈ రోజు 5 to 10 5. అంటే రెగ్యులర్ టైమింగ్స్ రెగ్యులర్ 6 to 12, ఓకే. ఈవినింగ్ 5 to 8 అండి. 5 to 8 5 to ఈ 8. రోజు గంట ఎక్కువసేపు. ఈ రోజు సాటర్డే 5 to ఈవినింగ్ 10 వరకు, ఓకే. మార్నింగ్ 5 to 2 వరకు, 10 వరకు కూడా వస్తూనే ఉంటారా? 10 వరకు వస్తుంటారండి నైట్. సో త్రిశక్తి హనుమంతుని ఆలయాన్ని ఈ రోజు దర్శించుకోవడానికి ఈ రోజు 2 గంటల వరకు రావచ్చు, మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు కూడా దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు. శని జయంతి, అమావాస్య, శనివారం ఈ మూడిటి కలయిక 13 ఏళ్ల తర్వాత కాబట్టి ఈరోజు విశేషంగా పూజలు చేస్తున్నారు. ఎట్లా అంటే మనం ఇక్కడ చూడొచ్చు, నవగ్రహాల పక్కనే రావి చెట్టు నీడలో దీపారాధనతోటి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎవరైతే గ్రహ దోషాలు ఉంటాయో, గ్రహాల చేత ముఖ్యంగా ఎవరికైతే గ్రహ దోషాలు ఉంటాయో, ముఖ్యంగా శని గ్రహం చేత పీడించబడుతున్న భక్తులు కానీ, శని గ్రహ దోషాలు ఉన్న వాళ్ళు కానీ ఈ రోజు గ్రహాలకి, నవగ్రహాలకి పూజించడం ఆనవాయితీ. ఈ రోజు శనివారం, అలాగే శని జయంతి కాబట్టి ఈ రోజు శనేశ్వర ఆలయానికి ఇక్కడికి భక్తులు ఎక్కువ మంది వచ్చారు. పనిలో పనిగా మనకు అమ్మవారిని దర్శించుకుంటున్నారు, ఇక్కడ దీపారాధన చేసుకుంటున్నారు, తైల అభిషేకాలు చేస్తున్నారు శనేశ్వరునికి, అలాగే హనుమంతునికి పూజలు చేసుకుంటున్నారు. సో అందుకనే అన్ని రకాల భక్తులతో ఈ రోజు ఈ త్రిశక్తి హనుమంతుని ఆలయం కిక్కిరిసిపోయింది అని చెప్పొచ్చు. శ్రీమాత్రే నమః. ఈ రేణుక నాగులమ్మ ఆలయం ప్రధాన అర్చకులు ఉన్నారు. నమస్తే గురుగారు. ఈ అమ్మవారి విశిష్టత అంటే ఏంటి? ఎందుకంటే ఈ క్షేత్రం మొత్తంలో అమ్మవారు స్వయంభూగా వెలిసింది. సో అమ్మవారి ప్రత్యేకత గాని, విశిష్టత గాని. దేవాలయము శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానంగా మనం పరిగణిస్తూ
ఈ ప్రాంతంలో 3 దేవాలయాలు చక్కగా భక్తుల కొంగు బంగారంగా వెలిసిల్లుతున్నాయి. అందులో మొదటి నుంచి ఉన్నటువంటి దేవాలయము శ్రీ రేణుకా నాగలక్ష్మీదేవి అమ్మవారు నాగదేవత రూపములో ఇక్కడ పుట్ట రూపంలో వెలిసి దాదాపు 100 సంవత్సరాల పురాతనమైనటువంటి దేవాలయము. ఆ అమ్మవారికి మనం ఇక్కడ రూపాన్ని కలిగించి ఎల్లమ్మ రూపంలో నాగదేవత రూపంలో మనం ఇక్కడ పూజించుకుంటూ ఉంటాము. చాలా మంది భక్తులు ఇక్కడ సంతానం కొరకు కానీ వివాహం కొరకు కానీ వస్తూ ఉంటారు. భక్తుల కొంగు బంగారంగా అమ్మవారు వెలిసి ఉంది ఇక్కడ. అయితే ఈ రోజు శని జయంతి, ఈ సందర్భంగా శనేశ్వర ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోవాలి అంటున్నారు. సో అమ్మవారికి ఎట్లాంటి ఈ రోజు పూజలు ఏమైనా ప్రత్యేకంగా చేసినవి ఉన్నాయా, లేకపోతే చేయబోతున్నారా? ఈ రోజు పూజా విధానం ఎలా ఉంది అమ్మవారి? అమ్మ శనైశ్వరుడు, వెంకటేశ్వరుడు, మహేశ్వరుడు ఈ ముగ్గురు కూడా ఈశ్వర హోదా కలిగినటువంటి వారు. మరి అమ్మవారు లేనిదే సృష్టి లేదు. ఈశ్వరుని సహధర్మచారిణి అయినటువంటి ఆ పార్వతి స్వరూపాన్ని మనం మహాకాళి, మహాసరస్వతి, మహాగౌరి, మహాదుర్గా రూపంలో కొలుస్తూ ఉంటాము. మరి అటువంటి పార్వతీ పరమేశ్వర్లు ఈ దేవాలయంలో కొలువై ఉన్నారు కాబట్టి అక్కడ శివుడిని దర్శించుకుంటూ అమ్మవారిని దర్శించుకుంటూ ఆంజనేయ స్వామి తమ్ముడి రూపంలో అమ్మవారు తన తమ్ముడిని ఇక్కడ చూసుకుంటూ, అలాగే శనేశ్వరుని సూర్య భగవాను పుత్రుడైనటువంటి శనేశ్వరుని దగ్గరికి వచ్చినటువంటి వాళ్లను ఆంజనేయ స్వామి కాపాడుతూ శివపరమేశ్వర్లు పార్వతీ పరమేశ్వర్లు రూపంలో ఇక్కడ అమ్మవారు అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ దేవాలయం దర్శించుకోవడం, అమ్మవారి పూజ, శనేశ్వరుని పూజ అయిన తర్వాత విశేషంగా భక్తులు నమ్ముతూ ఉంటారు కాబట్టి దర్శిస్తూ ఉంటారు. ఈ త్రిశక్తి హనుమంతుని ఆలయంలో 6 అడుగుల యోగ ముద్రలో ఉన్న ప్రధాన దేవుడైన హనుమంతుడు వెలవటానికి వెనక ఉన్న కారణం ఈ హనుమంతుడు. మనము ఈ విగ్రహాన్ని మన హైదరాబాద్ లోనే కాదు ఇంకెక్కడ ఈ రీతిలో చూడలేమంట. ఇక్కడ ఆలయ అర్చకుడు చెప్తున్న ప్రకారం ఇట్లాంటి విగ్రహము ఇదొక్కటే ఉందంట. ఇక్కడ ఈ స్వామి వెలిసిండు కాబట్టి తర్వాత 6 అడుగుల హనుమంతుడిని త్రిశక్తి హనుమాన్ ఆలయంలో ప్రతిష్టాపనించారు. సో మనం ఈ హనుమంతుని దర్శించుకోవచ్చు. మనం చూడగానే మనకు చూస్తేనే తెలిసిపోతుంది ఈ హనుమంతుని దేదీప్య మనం ఎంత వెలుగుతుంది అనేది, ముఖ్యంగా హనుమంతుడు ఎంత అద్భుతంగా ఉన్నాడు అనేది ఇక్కడ చూస్తే హనుమాన్ భక్తులకైతే పూనకలు వస్తాయి. అంత బాగుంది ఈ విగ్రహం. అయితే నిజానికి నాకు కూడా బాగా నచ్చింది. ఈ హనుమంతుడు కూడా యోగ ముద్రలోనే ఉన్నాడు కాబట్టి కళ్ళు తెరిచి ఉన్నట్లుగా మనకు ప్రతిమ కనిపిస్తున్న యోగ ముద్రలో ఉన్న ఈ హనుమంతుడి వల్లనే మనకి ఇప్పుడు ప్రధాన గర్భగుడిలో ఉన్న ఈ హనుమాన్ ఆలయం యోగ ముద్రలో ఉండటం జరిగింది. ఈ త్రిశక్తి హనుమంతుని ఆలయానికి వచ్చిన భక్తులతో మనం మాట్లాడదాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చినారు? మేమా కొంపల్లి. కొంపల్లి. మీకు చాలా లాంగ్ కదా? లాంగ్. ఎందుకు ఈ ఆలయానికి ప్రత్యేకంగా? మా బాబు వస్తాడు ఇక్కడ, ఇప్పుడు అతని రమ్మని తీసుకొస్తే వచ్చాం. ఈ రోజు ఏం పూజలు చేసుకున్నారు? ఇక పొద్దున్న ఇంకా రాలే, ఇప్పుడు లేటుగా వచ్చాం మేము. మా బాబు వేయించాడు పొద్దున్నే. బాగా కిక్కిరిసిపోయింది కదా ఆలయం? బాగా కిక్కిరిసిపోయింది. దర్శనం వెళ్ళిండ్రా? వెళ్ళాలా? వెళ్ళాలి, వెళ్ళాలి. కాసేపు తీసుకుందా. ఓకే, వెళ్తాం. బాగుందా ఈ ఆలయం? మీరు మొదటిసారి రావడం? నేను రావడం మొదటిసారి, వీళ్ళందరూ వచ్చారు, ఇంతకు ముందే వచ్చారు. మంచిగా ఉంది, అమ్మవారిని వచ్చి కదా. అమ్మవారి ముఖం చాలా బాగుంది. అవును. అవును. ఎట్లా ఉంది టెంపుల్? మంచిగా ఉంది. ఏ క్లాస్? 4. ఏం పేరు? అద్విక. అద్విక. ఏం బాగుంది మొత్తం ఈ త్రిశక్తి హనుమంతుని టెంపుల్ లో? హనుమాన్ చూసావా? వెళ్ళావా? వెళ్ళాలా? వెళ్ళాలి. హనుమంతుడి కోసం వచ్చావా? అమ్మవారి కోసం వచ్చావా? యాక్చువల్ గా మేము ఇలా ఫుడ్ పెడుతున్నాం మేమే, అందుకే అన్నదానం పెడుతున్నారా మీరు? ఓకే. అన్నదానం పెడుతున్నది మీరేనా ఈ రోజు? సూపర్. ఇంతకు ముందు ఎక్కడైనా పెడుతున్నారా? ఇక్కడే ఫస్ట్ టైం? ఇక్కడే. ఈ రోజు ఇక్కడ అన్న ప్రసాదాన్ని ఇస్తున్న భక్తులు అన్నమాట. మనం మాట్లాడితేనే తెలిసింది అన్న ప్రసాదాన్ని ఇస్తున్న భక్తులు. సో అన్నదాన సుఖీభవ అంతే. మేము 3 సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇట్లా. అంటే ప్రతి శనివారం వస్తారా ఇట్లా? లేదు, ఈ శనివారం అమాసకే వస్తాము. అమావాస్య శనివారం 4 ఏళ్ల నుంచి వస్తున్నాము. అంటే ఎప్పుడు ఇంత లైన్ ఉంటదా? ఇది చాలా పెద్దగా ఉంది కదా. ఉంటది, ఇంతే ఉంటది, ఇంతకన్నా ఎక్కువ కూడా ఉంటది. ఉగాది అమాసకైతే ఇంకా అక్కడ వరకు ఉన్నారు. ఉగాది వచ్చే అమావాస్య ఎంత టైం పడుతుందని మీ అంచనా? ఇప్పుడు గంట అవుతుంది, గంటన్నర అవుతుంది. గంటలో దర్శనం అయిపోతుందా? ఏమేమి దేవతా మూర్తుల్ని అక్కడ దర్శించుకుంటారు? అక్కడ ఉన్న లోపల అన్ని దేవతలు చేస్తాం. దీనికైనాక అక్కడ అన్నకే వెళ్తాము. దేవుడికి ఫస్ట్ ఇక్కడికి వెళ్తాము, ఇక్కడ దర్శనం అయినాక అక్కడికి వెళ్తాం. గంట పైన అయితే పడుతుంది. చాలా మంచిగా, అంటే ఓపికగా భక్తులు కూడా ఒక అంచనాతో ఉన్నారు. సుమారు గంట పాటు మినిమం పడుతుంది టైం అని. ఎక్కడి నుంచి వచ్చారండి? కొంపల్లి అంటే ఇక్కడ చాలా లాంగ్ డిస్టెన్స్. ఎందుకు ఈ ఆలయం ప్రత్యేకంగా ఎంచుకున్నారు? ఇది చాలా ఫేమస్ కదండి, ఖైరతాబాద్ ఆలయం. దేనికంటారు? హనుమంతుడికా? శనీశ్వరుడి కోసమనే వచ్చాము ఈరోజు మెయిన్ గా. ఈరోజు శని జయంతి.
ఓకే, అంటే ఈ ఆలయానికి ఇంతకు ముందు కూడా చాలా సార్లు లేదు లేదు నేను ఇదే ఫస్ట్ టైం ఇదే రావడం. ఫస్ట్ టైమా? ఓకే, సో మీరు మొదటిసారి దర్శించుకోబోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? వనస్థలిపురం. వనస్థలిపురం. ఓకే, మీకు కొంత దగ్గరే అవుతుంది. రెగ్యులర్ గా వస్తూ ఉంటారా? లేదు, ఇదే ఇదే మొదటిసారి. మొదటిసారి. ఎట్లా తెలిసింది ఈ టెంపుల్ గురించి? శని మా ఆయన చాలా సార్లు వచ్చారు. ఇది బాగుంటుందని తీసుకొచ్చారు. ఓకే, అంటే ఇక్కడ ఏంటి నా famous? కోరిక మేరగా నేను వచ్చాను. శని పోతుంది, ఏదైనా దృష్టి దోషం ఉన్నా పోతుంది, మంచి జరగాలని, హిందూయిజం ఇంకా నిలవాలని. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు సిస్టర్? ఏ ఏరియా? పంజాగుట్ట. ఎస్, మనం చూడొచ్చు ఈరోజు శని జయంతి, అలాగే అమావాస్య, శనివారం వచ్చింది కాబట్టి భక్తులు తప్పకుండా నల్లని వస్త్రాన్ని శని దేవుడికి సమర్పిస్తారు. ఎందుకంటే శని దేవుడికి ఇష్టమైన కలర్ నలుపు. మాక్సిమం నల్ల బట్టలతో వస్తారు. నల్లని దుస్తుల్నే స్వామివారి అనుగ్రహం పొందాలంటే నల్లని నువ్వులు, నల్లని దుస్తులు స్వామివారికి ఇవ్వాలి అనే ఒక మొక్కులతో ఇక్కడికి వచ్చారు. ఎంత టైం పడుతుండొచ్చు మీ అంచనా? ఇప్పుడు మీకు దర్శనం అవ్వడానికి? తెలీదండి, మేము వచ్చేది హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ అవుతుందా? మూవ్ అవుతుందా లైన్? చిన్నగా కొంచెం. సో లోపల విఐపి దర్శనాలు కూడా కొనసాగుతున్నాయి ఇందాక మనం చూసినట్లుగా. సో విఐపి వస్తున్న ఆ కాసేపు కొంత లైన్ని ఆపివేయడం జరుగుతుంది కాబట్టి కూడా వీళ్ళకి కొంత కాలయాపన తప్పట్లేదు. అంటే ఈ లైన్ కొంచెం స్లోగా జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్న దాని ప్రకారం కూడా. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఇక్కడ సోమాజిగూడ. సోమాజిగూడ. ఈ ఆలయానికి ఎన్నోసారి మీరు రావడం? నేను చాలా సార్లు వస్తాను. సాటర్డే స్పెషల్ ఏంటి ఇక్కడ? అంటే ఇక్కడ శనీశ్వరం సింగపూర్ లో ఎలా ఉంటే మనకు అనుభూతి కలుగుతుందో ఇక్కడ అలాంటి అనుభూతి. అవును, నిజానికి శని సింగనాపూర్ మహారాష్ట్ర దాకా వెళ్ళలేని భక్తులు ఇక్కడికి వస్తే చాలు అని అంటున్నారు. మీ అభిప్రాయం కూడా అదే? అదేనండి. ఓకే, ఈ రోజు ఏం పూజలకు వచ్చారు? ఈ రోజు అమావాస్య, శని త్రయోదశి, శనివారం అన్ని కలిసి వచ్చాయి కదా. 17 years ఒకసారి వస్తుందంట, ఓకే. అందుకని. మీరు ఎన్నోసారి ఇక్కడికి రావడం? నేను 11 times అయిపోయింది. ఇక్కడికి ఇదే స్థాయిలో ఎప్పుడు వచ్చిన భక్తులు ఇట్లనే ఉంటారా? అంటే ఈ రోజు ఎక్కువగా ఉన్నారు. మామూలుగా శనివారం అయితే కొంచెం తగ్గు. ఒక గంటలో అవుతుందా దర్శనం? మామూలుగా జనరల్ డేస్ గంటలో. ఈ రోజు చాలా ఎక్కువ టైం చాలా ఎక్కువ టైం. ఎంతసేపు అయింది? అరగంట దాటిందా? నేనైతే 1 hour అయింది. 1 hour అయిందా? సో గంట నుంచి ఇప్పుడు మనం ఇంకొక విజువల్ కూడా చూసే ప్రయత్నం చేద్దాము. సార్ మనం ఈ క్యూ లైన్ చూడొచ్చు. ఇదంతా మింట్ కాంపౌండ్. ఇప్పుడు టెంపుల్ కి ఆలయం దగ్గరికి వెళ్ళే ఈ దారి మనం ఎంత దూరం చూడొచ్చు. అందరూ కూడా చాలా ఓపికతో ఉన్నారు భక్తులు. నిజానికి చాలా స్లోగా కదులుతోంది క్యూ లైన్ అనేది. అయినప్పటికీ కూడా చాలా ఓపికతో భక్తులందరూ, అంటే ఈ రోజు ఎంత అద్భుతమైన రోజుగా భక్తులు భావిస్తున్నారు. ఈ రోజు తప్పకుండా నువ్వుల నూనెతోటి ఖచ్చితంగా శని దేవుడికి పూజ చేయాలి, అభిషేకించాలి స్వయంగా. మళ్ళీ ఇక్కడ ఏంటంటే మహారాష్ట్రలోని శని సింగనాపూర్లో ఎట్లయితే మనం స్వతహాగా మన చేతులతో మనం అభిషేకిస్తామో పూజారి ద్వారా కాకుండా, ఇక్కడ కూడా ఆ వెసులుబాటు ఉండటం ఒక ప్రధాన కారణంగా మనం చెప్పొచ్చు. మాట్లాడిపిద్దాం భక్తుల్ని. ఎక్కడి నుంచి వచ్చారండి? బంజారాహిల్స్. ఎందుకు ఎంచుకున్నారు ఇదే ఆలయాన్ని ఈ రోజు దర్శించారు? ఎవ్రీ సాటర్డే వస్తాం. ఎవ్రీ సాటర్డే ఇట్లనే ఉంటుందా మీకు? తక్కువ ఉంటారు. తక్కువ ఉంటారు. ఈ రోజు ఎందుకు ఎక్కువ ఉన్నారు? శని జయంతి. ఓకే, మీరు ఎంతసేపు అయింది లైన్ లో నిలబడి? 1 hour అవుతుంది. 1 hour అయిందా? ఎక్కడి నుంచి వచ్చారు? యూసఫ్ కూడా. ఎన్నోసారి మీరు రావటం? ఫస్ట్ టైం. ఎట్లా తెలిసింది టెంపుల్ గురించి? ఇన్స్టాలో చూసినాం. ఇన్స్టాలో. అమ్మ ఎంతసేపు అయింది నిలబడి లైన్ లో? గంట అయిందమ్మా. గంట అయిందా? ఓపిక బానే ఉంది మీకు. ఎక్కడి నుంచి వచ్చినారు? సికింద్రాబాద్ నుంచి. ఈ టెంపుల్ కి ఈ రోజు రావాలని ఎందుకు అనుకున్నారు? ఎప్పటికి వస్తామా? ఎప్పటికి వస్తారా? అయితే ఆల్రెడీ చాలా ఫేమస్ గానీ మరి ఇంత రష్ ఎప్పుడు మీరు వచ్చినప్పుడల్లా ఉంటదా? ఉంటదా? మీరు ప్రిపేర్ అయ్యే వస్తారు, గంటలు నిలబడినా పర్వాలేదని. భక్తులని కొంచెం ఈజీగా మూవ్ అయ్యేలాగా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మనం చూస్తున్న దాని ప్రకారం చాలా స్లోగా మూవ్ అవుతుంది ఈ భక్తుల క్యూ లైన్ అనేది. సో అక్కడ విఐపీలు ఎక్కువ మంది వస్తున్నారు, కొంతమంది ప్రముఖులు వస్తున్నారు దర్శనాల కోసం. ముఖ్యంగా శనేశ్వర ఆలయంలో ఈరోజు పూజలు నూనెతో అభిషేకాలు కాబట్టి, నూనె దీపాలు ప్లస్ నువ్వుల నూనెతో అభిషేకాలు కాబట్టి కొంత సమయం ఎక్కువ తీసుకుంటున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా ఈరోజు ఈ త్రిశక్తి హనుమంతుని ఆలయానికి శనేశ్వర పూజ కోసం శని జయంతి సందర్భంగా భక్తుల రాకకు సంబంధించిన విశేషాలు. కెమెరామెన్ మధుతో యశోద, పల్లవి టీవీ.